संध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमान्वितम् कौसल्या सुप्रजा रामपूर्वा రాము రాము ఎక్కడికి పోయాడో వీడు పేపర్ తెమ్మంటాను. సర్లేండి, పూజకి అరటిపళ్ళు దారా అన్నాను, హారతి కూడా అయిపోయింది, వాడు రాలేదు. మీరెక్కడికి బయలుదేరుతున్నారు? పొద్దున్నే పేపర్ చదవకపోతే నాకు మిగతా పనులు ఏమీ సాగవని నీకు తెలుసుగా. రాము రాము ఎక్కడ్రా? ఏమండి, ఈ పూటకు మీరు హోటల్లో టిఫిన్ తినేయండి. సామాన్లు తావడానికి పొద్దున పోయిన రాము రేపు పొద్దున వస్తాడేమో. సర్లే, వాడు వచ్చిన యూనిఫామ్ ఇస్త్రీ చేస్తా అన్నాడు, ఇంతవరకు రాలేదు. ఎలా వెళ్ళాలి స్టేషన్ కి? రాము అంకుల్ నాకు అత్త పేపర్స్ తెస్తానన్నాడు, అవి లేకుండా నేను స్కూల్కి వెళ్ళాలండి. రాము, అరే రాము, సరస్వతి, రాము వచ్చారా? నేను వాడి కోసమే చూస్తున్నానండి, మీరు రెడీ అవ్వండి. లేట్ తెస్తానని వెళ్ళి గంట అయింది, గడ్డం తీసుకోకుండా ఎలా రెడీ అవను? మీకు ఇష్టమని వాడు తోటకూర తెమ్మన్నాను, ఎప్పటికొస్తాడో ఏమిటో. రాము 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 ఇంకా రాలేదేంటి? అతను రాకుండా బాత్రూమ్కి ఎలా వెళ్ళాలి? రాము రావడానికి నువ్వు బాత్రూమ్కి వెళ్ళడానికి లింక్ ఏమిటయ్యా? ఏం లేదురా, పాత్రదారులు అంతా గలాటా చేస్తా ఉండారు, అన్న సూత్రధారు ఎక్కడ కాణమే? అప్పడా సీన్ మొదలైనది. ఎప్పుడు వెళ్ళవరా నువ్వు? ఇప్పుడు టైం ఎంత అయిందిరా? స్టాప్, మీ గోల గోలకొండ దాకా వినిపిస్తుందండి. ఒక్క నిమిట్ రావడం డెలివరీ అయితే చాలు, ఫ్లాట్స్ అంతా ఫైరింగ్. డెలివరీ కాదంకల్, డిలే. అదేనమ్మా, నీకర్థమైంది కదా, చాలు. పొద్దుననే వెళ్ళావు పేపర్ తెస్తానని, ఏది? అవునయ్య గారు, పోయింది పొద్దునే, కానీ మన కంట్రీ మామూలు కంట్రీ కాదు. ఇంగ్లీష్ పాడు కాను, కంట్రీ కాదురా, కంట్రీరా. అయ్యో అది కాదయ్య గారు, తెల్లారితే బండ్స్, పగలైతే హర్తాల్స్, రాత్రి అయితే పోలీసులు, కన్ఫ్యూజ్ కాదంకల్, కర్ఫ్యూ. నీకు అర్థమైపోద్దమ్మా. అయ్యగారు, ఇక్కడున్న షాపింగ్లన్నీ మూసేసింటే నా ఫ్రెండ్ ఇమ్రాన్ భాయ్ ఆటో పట్టుకుని ఊరు లాస్ట్కి వెళ్ళి దుకాణం తెరిపించి తెచ్చేసరికి డిలే అవదంటే మరి. అది సరేరా, ఇంతకీ తెచ్చావా లేదా? అదే మాటండి అయ్యగారు,
1 minute. ఇదిగోండి మీ పేపర్స్. ఇదిగోనా మరి అటు పేపర్స్. లాయర్ గారు మీ బ్లీడింగ్స్. సరస్వతి గారు ఈ రోజు గార్డెన్ కర్రీ దొరకలేదు, అందుకే బచ్చల కూర తెచ్చాను. అదేనండి, తోటకూర దొరకలేదు, బచ్చల కూర తెచ్చాను. ఓకే చేసుకోండి. సుశీలమ్మ గారు ఈ రోజు కిచెన్ క్లోజ్, అందుకని 6 గుడ్స్ తెచ్చాను. ఓకే చేసుకోండి. ఇదిగో మీ బుట్ట, మీ తట్టా బుట్ట తీసుకెళ్ళండి. అయ్యి బాబోయ్, ఇదొకటి ఉండిపోయింది. విన్సెంట్ బాబు, విన్సెంట్ బాబు, ఏంటి ఇంత లేట్ రా? నువ్వు అగరత్తులు దొరకలేదా? అగరత్తులు దొరికే కానీ ఫైర్ బాక్స్ దొరకలేదు. పర్వాలేదు, ఓకే చేసుకోండి. బాబాయ్ రా. అమ్మా, అమ్మగారు, మన ఇమ్రాన్ భాయ్కి ఆటో కొనడానికి మీరు డబ్బు సాయం చేశారు కదా, తిరిగి ఇచ్చడానికి వచ్చాడు. నమస్తే మేం సాబ్. ఏ ఇమ్రాన్, డబ్బు ఇవ్వడానికి తొందర అదే మాట మేం సాబ్. మా రాము భయ్య ముఖం చూసి మీరు నాకు పైసలు ఇచ్చారు. టంచంగా వాపసు ఇవ్వడం మా దోస్తికి మర్యాద. తీసుకోండి. మంచిది. మధ్యాహ్నం భోజనానికి ఇంటికి రా రాము బాయ్. మధ్యాహ్నం సాయంత్రం అనద్దు బాయ్. ఎప్పుడు వెకేషన్ దొరుకుతుందో అప్పుడు వస్తా. ఓకే చేసుకో. వస్తా బాయ్. వస్తానమ్మా. ఒరే రాము, క్షణం క్రితం వరకు ఫ్లాట్స్ లో వాళ్ళందరూ గగ్గోలు పెట్టారు. అరక్షణంలో అందరి అవసరాలు తీర్చావు. నువ్వు లేకుండా నేను బతకగలమంటావురా? అయ్యి బాబోయ్, ఎంత మాట అన్నారమ్మా. ఈ ఫ్లాట్స్ లేకపోతే నాకు బతికెక్కడిది? ఇక్కడే మీ అందరికీ చచ్చే వరకు సేవలు చేయడానికి నేను బతుకుతున్నాను. నీ మొహంలే, వెళ్ళి స్నానం చేసిన టిఫిన్ ముందు గాని. పొద్దస్తమానం ఆ గొట్టం భుజాన్ని వేసుకు చూస్తుంటారు. ఏం కనిపిస్తాయండి? నక్షత్ర పరిశోధన అన్న చుమ్మావా రంగనాయకి ఉనకు తెలియదు. ఆకాశంలో పాత చుక్కలు కనిపించును, గార్డెన్ల పాత మొక్కలు కనిపించును, బెడ్రూమ్ లో పాత పక్కలు కనిపించును, రోడ్డు మీదకు చూస్తే కుక్కలు కనిపించరు. ఎనడి నక్షత్ర పరిశోధనకి నాయకి లింక్ బోర్రియా పిహెచ్డీ చేసి ఆ కాస్తో నీకు కాసుల పేరు చేయిద్దాం అనుకుంటుంది. ఇప్పుడు కోపం వచ్చినది, కాసుల పేరు క్యాన్సిల్. నేను చేయించడం కూడాను. ఎప్పుడు ఆ గొట్టంలోంచి చుక్కలు చూడడంతోనే సరిపోతుంది మీ బతుకు. కాఫీ తలారిపోతుంది. ఇదైనా ఆ గొట్టంలో పోయకుండా గొంతులో పోసుకోండి. లైఫ్ లో పిహెచ్డీ పెళ్ళాము రెండులో ఒకరిదే ఉండవాలి. అయ్యగారు, అయ్యగారు దొరికిపోయారు, క్యాచ్ అయిపోయారు. రోజు రోజుకి చిన్న పిల్లలుగా చిలిపైపోతున్నారేంటండి? పొద్దున్నే ఎక్స్రే చేయకుండా డైరెక్ట్ గా పేపర్లకు దూరిపోయారంటే నేను అరగంట లేకపోయేసరికి ప్రోగ్రాంలు తలకిందులు చేసేస్తున్నారు. డాక్టర్ ఏం చెప్పారండి? రోజుకి అట్లాస్ట్ అరగంటనే ఎక్స్రే చేయమనడం లేదా? ఒరే రాము, మీ ఎక్స్రే కళ్ళకు దొరికిపోయాను కానీ ఈ ఎక్సర్సైజ్ చేసే ఓపిక వాళ్ళు నాకు లేదురా. నన్ను వదిలి. అదేం కుదరదు. కనీసం 4 పెద్దలైనా మీరు వేయాల్సిందే. తగ్గేమిట్రా? ఓహో, రౌండా? ఎగ్గన్నా రౌండ్ అన్నా ఒకటే. నాకు తెలియదేంటి మీరు నన్ను మాటలు పెడతారు? అబ్జెక్టివ్ రానర్. లేవండి, లేవండి అయ్యారు. ఒరే రాము, ఊళ్ళో వాళ్ళంతా విషయం తెచ్చిగా నేనంటే గడగలాడతారు. నువ్వేంటంత నిర్భయంగా దబాయిస్తావు. నేనంటే అసలు భయం లేదా నీకు? అయ్యారు, ఎంత మాట అన్నారండి? భయం మాటల్లో కాదండి, మనసులో ఉండాలి. పసికంతగా రోడ్డు మీద దొరికిన ఈ దిక్కులేని అనాథకి దేవుడు ఆదుకున్నారు, పెంచారు, పెద్దోళ్ళు చేశారు, ఉండడానికి నీడనిచ్చారు, చెయ్యడానికి పనిచ్చారు. మీరంటే నాకు భయం కాదండి అయ్యా, ప్రియం, అక్కర. మీరు బాగుండాలని ఆత్రం అంతే. నేను తప్పుగా మాట్లాడితే ఎస్కస్ మీ సార్. ఎస్కస్ కాదురా సన్నాస్, ఎక్స్క్యూజ్ మీరా. నేను తమాషాగా ఎంత బాధపడతావు ఎందుకురా? సరేరా, నేను 4 పెద్దలు అంతే కదా, వేస్తాను పట్టుకో. అదే అలాగే కమాన్, 4 పెగ్గలు ఓకే చేసుకోండి అయ్యారు. అమ్మగారు వచ్చేసా, టిఫిన్ పెట్టండి. కడుపులో పేగులు బ్రేక్ డాన్స్ చేస్తున్నాయి. ఓహో, వచ్చావా నాయనా? దా, టైం బాంబ్ అయినా టైంకు పేలకపోవచ్చు గాని నీ ఆకలి మాత్రం ఖచ్చితంగా పేలుతుంది. పోయి. అవునమ్మాయి గారు, కష్టపడి పని చేసే వాళ్ళకే కరెక్ట్ టైంకి ఆకలిస్తుంది. మీలా అడ్డమైనవన్నీ ఈటింగ్ చేసే వాళ్ళకి ఆకలిస్తుందా? నేను అడ్డమైనవన్నీ తింటానా? మరేంటిది? ఆల్ టైమ్స్ ఆల్ వీక్స్ ఆ గోల్డ్ అలా కొరికేసి నమ్మలేసి మింగేసి డైజెషన్ చేసుకుంటారే. శుక్ర వీక్ అయినా గోల్డ్ కొరకూడదని తెలీదా? శుక్ర వీకా? ఓహో, శుక్రవారానికి వచ్చిన ఏడుపా ఇదంతా? అదేనమ్మా, ఈ రోజున గోల్డ్ కొరకూడదని తెలీదా? అలా గడ్డి పెట్టరా రాము, ఎన్నిసార్లు చెప్పినా దీని తలకి ఎక్కటం లేదు. ఆహా, ఏకమయ్యారా ఇద్దరు? ఇంకే నాకు వంకలు పెట్టడమేగా మీ పని. కానివ్వండి, ఒక్క క్షణం కూడా మనశాంతిగా ఉండనివ్వరు కదా. దాని గొడవకేం గాని నువ్వు రారా టిఫిన్ ముందు గాని. రమో అంకుల్, రమో అంకుల్, నేను నీతో టిఫిన్ తింటానంటూ చూడు, అమ్మ తిడుతోంది. చూడండి పిన్ని గారు, స్కూల్ కి టైం అవుతోంది, టిఫిన్ తినమంటే రాము అంకుల్ ఎక్కడ, రాము అంకుల్ ఎక్కడ అని నన్ను బొంగరల్లా తిప్పుతోంది. ఫోన్లేమ్మా, వాడు తినిపిస్తే గానీ దానికి తిన్నట్టుండదేమో. ఐఎమ్ వెరీ మెనీ సారీస్ పూజ. నువ్వు నేను గుడ్డెస్ట్ ఫ్రెండ్స్ కదా? గుడెస్ట్ కాదు అంకుల్, బెస్ట్. అదేలా, బిగ్ బిగ్గరు బిగ్గెస్ట్, గుడ్డు గుడ్డరు గుడ్డెస్ట్. కాదు అంకుల్,
అయ్యో ఆ ఇంగ్లీష్ ఆడికి ఇంగ్లీషే రాదమ్మా, లేకపోతే ఏంటి మన తెలుగు గుడ్డుని ఇంగ్లీష్ లో పెట్టడం ఏంటి, గాడిద గుడ్డులాగా. అమ్మా ఆ టిఫిన్ ఇలా ఇచ్చేసేయండి, నేను పూజకి టిఫిన్ తినిపించి స్కూల్కి తీసుకెళ్లే ఏర్పాటు చేస్తాను. ఓకే వేసుకోండి. నువ్వు కూడా రారా తొందరగా. చేస్తానమ్మా, నువ్వు మంచిదానివి. రా రా రా, కూర్చో. అదే అరే శశి, రా 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 రా, కూర్చో కూర్చో. అరే బాబ్జీ, ఎందుకు గడుస్తున్నావు? స్కూల్కి వెళ్తున్నప్పుడు ఏడవకూడదమ్మా. నువ్వు స్కూల్కి వెళ్ళాలి, చదవాలి, పెద్ద పెద్ద డిగ్రీలు సంపాదించాలి, తర్వాత నీకు ఉద్యోగం రాదు కదా, అప్పుడు ఏడవాలి. ఇప్పుడు ఎందుకు గడుస్తున్నావు? కూర్చో కూర్చో. ఏయ్ ఆటో డ్రైవర్ లక్ష్మణ్ ఎక్కడ? రాము అంకుల్, ఏంటమ్మా? అతను బాగా తాగేశాడు, వాసన వస్తుంది, యాక్సిడెంట్ చేస్తాడేమో. ఎరా లక్ష్మణరావు, పట్టపగలే తాగావా? ఎవరో చెప్తా గానీ ఆ మూతికి చేయి తీసేసి ఒకసారి గట్టిగా ఊదు. అటు కాదు, నా మొహం మీద ఊదు. రాత్రి తిన్నది కూడా వాంత అయ్యేటుంది. తప్పగా తప్పగా. నేను తప్పుగాను. చూడు, పసిపిల్లల్ని క్షేమంగా స్కూల్లో దింపడానికి నేను ఆటో డ్రైవర్ గా పెట్టుకున్నది, ఇలా తాగేసి రావడానికి కాదు. రేపటి నుంచి నువ్వు పనిలోకి రావద్దు. ఈ పని కూడా నేనే ఓకే చేసుకుంటాను. నేనుగా చేసుకోను. సత్యరాజు గారు, సత్యరాజు గారు. ఏంటయ్యా కొడవ? చూడండి సత్యరాజు గారు, ఈ రాములను పనులోంచి తీసేశాడంట, ఆటో కూడా ముట్టుకోగలదంట. ఏంటి రాము నీ దౌర్జన్యం? ఆయన పనిలో పెట్టింది నేను, నువ్వు తీసేస్తే ఏంటి అర్థం? ఈ ఫ్లాట్స్ కి మేనేజర్ నువ్వా నేనా? చూడండి నత్తిరాజు గారు, నా పేరు నత్తిరాజు కాదు, సత్యరాజు గారు అని చెప్పి లోపల స్కూల్ వదిలేస్తారు గానీ ఈ ఫ్లాట్స్ కి డ్యామేజర్ మీరానేనా అన్నది కాదు క్వశ్చన్. పిల్లలు స్కూల్ కి క్షేమంగా చేరతారా లేదా అన్నది పాయింట్. ఈ తాగుబోతాన్ని పనిలో పెట్టారు కదా, అది చాలా డేంజర్, డ్యామేజ్ కూడా. అదేం కుదరదు, నువ్వు అన్నింటికీ నాకు అడ్డమవుతున్నావు. నా మాటకి ఈ మాత్రం కూడా వినలేకపోతే నేను ఇక్కడ ఉద్యోగం చేయటం ఎందుకు? కరెక్ట్, సుబ్బు అండగా మానేయండి, మాకు కూడా జీతం డబ్బులు మిగులుతాయి. లాయర్ గారు చూసారా సార్ రాము ఎలా మాట్లాడుతున్నాడు? రాము మాట్లాడిందంతా విన్నారు, వాడు చెప్పింది కరెక్టే. రేపు కమిటీ మీటింగ్ లో నీ ఉద్యోగం ఉండటమో ఓడటమో తేలుస్తాం గాని అంతవరకు నువ్వు రాము చెప్పినట్టు విను. ఏమిటి నాన్న ఈ అవతారం? మళ్ళీ తాగావా? అవే కూతురు తాగాం, నేడుతో మానేస్తాను నేనే కొట్టేసాను, ఈరోజు తప్పలేదు తాగాం. రోజు ఏదో కచ్చెప్తుంటావు, ఈ రోజు ఏమైంది? నీ గురించి బెంగతో తాగానే తల్లి. నా గురించి బెంగ? అవునే అమ్మా, నీకు పెళ్లి చేయాలా? నీకు పెళ్లి చేయాలంటే నాకు ఉద్యోగం ఉండాలా? ఇప్పుడు నా ఉద్యోగానికి అసలు వచ్చిందే తల్లి, అందుకే ఈరోజు తాగాను, ఇంకా తాగుతాను. తాగెళ్ళి ఆ రాము గారిని బటర్ చేస్తానంతే. ఏంటి నాన్న రోజు రాము కూడా ఏదో చెప్తూనే ఉంటావు, ఈ రోజు ఏం చేశాడు అతను? నేను పెట్టిన రిచ్చావాడిని పీకేశాడు, నన్ను పీకించేస్తానన్నాడు. ఆ కాంప్లెక్స్ లో వాడి మాటకు తిరిగిలేదే తల్లే, నా ఉద్యోగం పోవడం ఖాయం. ఇంకా పోలేదు కదా? ఇంకో 20 రోజుల్లో పోతే తల్లే. ఏమీ పోదు, ఈ 20 రోజులు నువ్వు పనులకు వెళ్ళొద్దు, నేను చూసుకుంటా. 2 వారాలు తిరిగే లోపల అతన్ని కాంప్లెక్స్ నుంచి బయటికి పంపిస్తాను, అంతవరకు నీ బదులు నేను వెళ్తాను. విజయరాయ్ గారు, ఎక్కడైనా రాము అంటే సత్యరాజుకి ఒంట్లో బాగోలేక పనులకు రావట్లేదట, అతనికి బదులుగా వాళ్ళ అమ్మాయి చేస్తానని వచ్చింది, తీసుకెళ్లి మెయింటెనెన్స్ రూమ్ చూపించు. ఎందుకయ్య గారు, ఆయన చేసే పనే ఉంది కనుక ఈవిడొచ్చి చేయడానికి అక్కర్లేదు, వెళ్ళిపోమనండి. ఒళ్ళు బాగాక ఆయన వస్తే చూద్దాం. పర్వాలేదులేరా, వచ్చేదిగా చేయడానికి. నువ్వు రమ్ముతో వెళ్ళమ్మా, తీసుకెళ్ళరా. పదండి. ఇదే ఆఫీస్ గది. హలో, ఏంటా కటింగ్? నన్ను అక్కర్లేదు, పొమ్మంటావా? వా, నన్ను కొత్త లేడీస్ ఎవరు వారా అనరండి. అంటే నేను కూడా కొత్త పాత చూడకుండా ఏమే వస్తే అనేస్తానండి. ఓకే చేసుకుంటారా? నువ్వు పెద్ద పనోడివి, ఇంకెవరికి నీ మాత్రం పని చేత కాదని పొగరు. ఏంటి నీ ఎవ్వ చాలా దగ్గర లాంగ్వేజ్ మాట్లాడుతున్నావు? అవును పొగరే, నీ బాబే ఒక టైప్ అనుకున్నాను, నువ్వు టైపు షార్ట్ హ్యాండ్ రెండు కూడానా? ఇదిగా నీ పంతలను నువ్వు చూపించు, నా పంతలను నేను చూపిస్తా, ఇద్దరం చూసుకున్నావు. ఇదిగా రా రా రా, అన్ని బాగున్నాయి గాని ఆ 2 జళ్ళు తీసేసి ఒక్క జలుసుకో, బాబు గారు బొమ్మలో ఉంటావు, అప్పుడు నేను ఓకే చేసుకుంటాను.
సరే నేను వస్తానే, నాకు ల్యాబ్ లో ప్రాక్టికల్స్ ఉన్నాయి, రేపు కలుద్దాం. అబ్బా రేపు చూసుకోవచ్చు లేదా ప్రాక్టికల్స్? కప్పల్ని ఎలుకల్ని కోయడమేగా ప్రాక్టికల్స్ అంటే. అవి ఎగిరెగిరి ఎక్కడెక్కడో దూరుతుంటాయి, చిరాకైదు మీకు? బయట ఇంతకన్నా ఇంట్రెస్టింగ్ ప్రాక్టికల్స్ బోల్డ్ ఉన్నాయి, పదండి చూపిస్తాను. జ్యోతి, మన కాలేజ్కి ఎదురుగా పబ్బు పెట్టారు, వెళ్దామా? పబ్బా అక్కడే ఉంటుంది. ఏముంటుంది చూద్దాంగా, అది మన క్లాస్మేట్ మధు అడుగు. ఈజ్ ఇట్? ఎస్ యువర్ హైనెస్, మీరు పాదం పెడితే మా పబ్ పావనం అవుతుంది. ఓకే పదండి. తాగొచ్చాడని డ్రైవర్ని తీసేసావు, బాగానే ఉందరా. మరి లైసెన్స్ లేకుండా నువ్వు ఎలా ఆటో డ్రైవ్ చేసావురా? మామూలుగా కాదు, నిన్న ఒక జడ్జిగా అడుగుతున్నాను, సమాధానం చెప్పు. లైసెన్స్ కి యాక్సిడెంట్ కి సంబంధం ఏంటాయి గారు? డ్రైవింగ్ ఈజ్ బెటర్ దాన్ డ్రింకింగ్. అవును. నైట్ ఇమ్రాన్ ఖాన్ స్లీపింగ్, ఐ డ్రైవింగ్ ఆటో లెర్నింగ్. ఆటో డ్రైవింగ్ లెర్నింగ్ కాదు, ముందు లైసెన్స్ టేకింగ్, అది గుర్తుంచుకో. అలాగే అయ్యారు, ఓకే చేసుకోండి. రాము, ఒరే రాము. అమ్మా నీళ్లు రావడం లేదే? అది చెప్పడానికి నేను వచ్చా, నువ్వు లోపల పో. రాము, 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 నీళ్లు రావడం లేదు రాము. రాము, రాము, వస్తున్నా తల్లిరారా, వస్తున్నా. ఒక్కరు చెప్తే చాలురా, ఇంట్లో చిన్న సమస్య వస్తే చాలు, అంతా నా డిఫికల్టీ అయినట్టు అరుస్తారు. ఏంటి నీళ్ళ ప్రాబ్లమా? చూస్తా. ఏం చేస్తున్నాడు? నీళ్ళు రావట్లేదంట, మోటార్ చాలాసేపు అయింది, ఎందుకు రావట్లేదు చూస్తున్నాను. నీళ్లు రాకపోతే చెప్పాల్సిందే నాకు, నేను ఇక్కడ మేనేజర్ని. తగుదల మారి తెలిసి తెలియకుండా నువ్వేమీ చెయ్యొద్దు. అయినా మోటార్ వేసి ఇంతసేపు అయినా నీళ్లు రావడం లేదంటే డెఫినెట్ గా రిపేర్ అయి ఉంటుంది. నేను వెళ్ళి ప్లంబర్ని తీసుకొస్తాను, నువ్వేం చేయొద్దు. ఓహో, ప్లంబర్ ఇన్ కమింగ్, రిపేర్ చేయింగ్, వాటర్ అవుట్ కమింగ్, అంతవరకు మొత్తం ఫ్లాట్స్ షౌటింగ్ 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 షౌటింగ్. ఓకే ఓకే ఓకే, నీళ్ళు రావటం లేదు చూడు. మేనేజర్ అమ్మ టెల్లింగ్, వీళ్ళంతా షౌటింగ్, మనకి ఇంకా తప్పదింగ్. ఏం చేద్దాం చూద్దాం. రాము, అతను నా మోటార్ దగ్గర తీసుకెళ్ళు. ఎందుకు? ఎందుకంటే ఏంటి, నీళ్ళు ఎందుకు రావట్లేదో చూస్తాడు. ఏయ్ నీకే చెప్పేది. ఏంటమ్మా వస్తున్నాయిగా నీళ్ళు? అవునయ్యా, ఇంతసేపు రాలేదు. చాలా సేపం చేస్తున్నాయి. ఏయ్ ధన్యవాదం, మా పనంతా చెడగొట్టారు. ఆటో చార్జ్ 50 రూపాయలు, వచ్చినందుకు 100 రూపాయలు ఇవ్వండి, వెళ్ళిపోతాం. ఇవ్వమ్మా ఇవ్వు, నీ పర్సు నుంచి తీసివు. ఎందుకంటే చెయ్యిన పనికి మెయింటెన్స్ మనీ ఇస్తే నీ జీతం నుంచి కటింగ్ కటింగ్ చేస్తారు. గర్లేంటి గర్లు? నా పేరు రాధ. రాదా? గర్ల పేరో బాయ్ పేరో ఏదైతేనే చూడు, నువ్వు జీతానికి పనిచేసే మనిషివి, పనికి రూల్ ప్రకారం ప్లాంబర్ని పిలిచావు. నాది ఉద్యోగం కాదు, ఈ ఇంటి మీద అక్కర. నేను తీసుకెళ్లి పని చేస్తాను. నా పనితనాన్ని పరీక్షించడానికి వచ్చావా? అన్ని బాగానే ఉన్నాయి గాని ఇది కొంచెం కింద నుంచి ఫేసు, అదే ఆ కళ్ళు నెత్తి నుంచి దిగితే నేను ఓకే చేసుకుంటాను. వదలండి, పూజ ఇంకా నిద్రపోలేదు. మమ్మీ మమ్మీ, పూజ త్వరగా ఈ పాలు తాగి నిద్రపోమ్మా, లేట్ అయింది. మమ్మీ నిద్ర రావట్లేదు మమ్మీ, ఏదైనా మంచి కథ చెప్పవా? ఏంటయ్య గారు, పూజ నో స్లీపింగ్. విసిగింగ్ సార్? విసిగించడం ఏంటి, కథలు చెప్పమని ప్రాణాలు తోడేస్తుంది. నో 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 నో, ఐ టేక్ స్లీపింగ్స్. పూజ కమ్ ఆన్. ఇప్పుడు చెప్పు, ఏం చేస్తే నిద్రపోతావమ్మా నువ్వు? చిన్నప్పుడు నువ్వు నిద్రపోవడానికి మీ అమ్మ ఏం చేసిందో అది. అమ్మ అంకుల్, చెప్తానమ్మా, చెప్తాను.
పాడుకుంటూ పాటేనమ్మా మా పాప ఈ నవ్వు పూలతోటేనమ్మా యాలి పాట నాదేనమ్మా నీ చిన్నవారి చంటి పాప నేనేనమ్మా నా కథేవి ఇది ఏ దైవమో రాసిన కవితని పాడుకుంటూ పాటేనమ్మా మా పాప ఈ నవ్వు పూలతోటేనమ్మా ఎవరో అతిథి కోసం తీసిన తలుపై ఎదనే బదులు కోరిన తీయని తలుపై పిలిచి బంధనకే బ్రతుకన్నది పాటగా మారు నేడు తిరిసి పూజోటలో విరవూసిన వసంతము కలగాచానులే ఇంటిలో మనిషినే పాడుకుంటూ పాటేనమ్మా మా పాప ఈ నవ్వు పూలతోటేనమ్మా లాలి పాట నాదేనమ్మా నీ చిన్నారి చంటి పాప నేనేనమ్మా మమతే కొలువు తీరను కన్నుల ఎరుక బ్రతుకే తిరగరాసను దేవుడు ఎరుక స్వరమై ఈ పాటలో అనురాగపు పల్లవి పాడు వేళ పలికి నా గుండెలో మరు ఎన్నల సంగీతమే పాడుకుంటాను బాధమే పదముగా పాడుకుంటూ పాటేనమ్మా మా పాప ఈ నవ్వు పూలతోటేనమ్మా నీ చిన్న శ్రీ సరస్వతమ్మ గారికి బీరకాయలు అమ్మాయ్యా బీరకాయల పైన అయిపోయింది సరస్వతమ్మ గారు ఝాన్సీ గారు తీసుకోండి అమ్మాయ్యా కూరగాయల ప్రోగ్రాం అయిపోయింది సుశీలమ్మ గారు తీసుకోండి ఏంటి జోరుగా ఈలేస్తున్నావు? ఈలపాట రఘురామయ్యలాగా ఫ్లాట్స్ లో ఒకటే గోలగా ఉంది తెలుసా? ఏం చేసావు? నేను కాదు మహానుభావ, తమరు చేసిన పనే. ఒకటి తెమ్మంటే ఒకటి తెచ్చావని అంత ఫైరింగ్. ఒకటి తెమ్మంటే రెండు తేవాలా? వై ఫైరింగ్? ఐ ఆస్క్డ్. ఇక్కడ కాదు అక్కడ ఆస్కు. రాము ఏంటమ్మా ఏమైంది? కాకరకాయలు తెమ్మంటే బంగాళదుంపలు తెచ్చావేంటి? బంగాళదుంపలా? అదే భలే వారండి మీరు. కాకరకాయలు కాలీఫ్లవర్లు పెట్టి కాడలా తయారు చేశారు అయ్య గారిని. పోలీస్ ఆఫీసర్ అంటే ఎలా ఉండాలి? కొంచెం లావుగా దర్పంగా ఉండాలి. బంగాళదుంపలు అయితే దుంపలో లావుగా ఉంటారని తెచ్చా. ఓకే చేసుకోండి. సర్లే. రాము ఏమిటయ్యా ఇది? బీరకాయలు తెమ్మంటే ములక్కాడలు తెచ్చావు. అదే బీరకాయలు ఏముందమ్మా, ఒట్టి పీచే. ఇంట్లో బీర పువ్వు లాంటి బిడ్డ పుట్టాలంటే మునక్కాయలు కూర చేయాలి.
ఈ మధ్య దాని మీద చాలా సినిమాలు వచ్చాయి. మురిపించే మునక్కాడ, అత్తకి అల్లెకాడ, ముగ్గురికి మునక్కాడ. ఏమండే మునక్కాడ వచ్చింది. భలే వాడివే. మరి మాకేమిటయ్యా టమాటాలు తీసుకురమ్మంటే బెండకాయలు తీసుకొచ్చావేంటి? ఎందుకంటే బెండకాయ ముదిరినా బ్రహ్మచారి ముదిరినా ప్రమాదం ఉన్నారు కదండి. ఇదిగో చూడండి, మీ వారిని విన్సెంట్ బాబుని ఇంజనీరింగ్ చదివి ఉద్యోగం కూడా చేస్తున్నాడు. ఒక పిల్లని చూసి పెళ్లి చేయాలని ఆలోచన వచ్చిందా మీకు? అది గుర్తు చేయడానికి ముదిరిన బెండకాయలు తెచ్చాను. థ్యాంక్ యూ బ్రదర్. ఓకే చేసుకోండి. అలా ఏంటి స్లిప్ అయిపోతున్నావు? సంచులు షిఫ్టింగ్ తమ్మరదేనా? నువ్వు చేతలతో చూపిస్తే నేను మాటలతో చూపించా. నువ్వు ట్విస్ట్ చేస్తే నేను బ్రేక్ చేస్తా, నువ్వు రాకు చేస్తే నేను రోల్ చేస్తా, నువ్వు స్టైల్ చేస్తే నేను చిన్న స్ట్రోక్ ఇస్తా. అన్నీ బాగున్నాయి కానీ ఆ ముక్కు పడి తీసి నేను ఓకే చేసుకుంటా. రాము రాము, ఏంటమ్మా ఇలా వచ్చారు? ఏమండి? జ్యోతి ఇంకా ఇంటికి రాలేదు రాము. ఆయన వచ్చే టైం అయింది. 4 గంటలకు కాలేజీ వదిలినా అది ఇంకా ఇంటికి రాలేదని తెలిస్తే ఆయన నన్ను దాన్ని నరికి పోగులు పెడతారు. దానికి ఈ మధ్య ఫ్రెండ్స్ ఎక్కువయ్యారయ్యా. రోజు ఇంటికి ఆలస్యంగానే వస్తాంది. ఈ రోజు మరీ ఆలస్యమైంది. ఆయన వస్తే ఏం అబద్ధం చెప్పాలో అని భయంగా ఉంది. నాకేమీ తోచడం లేదు రాము. మీరేం కంగారు పడకండమ్మా, ఎక్కడున్నా అరగంటలో తీసుకొస్తాను. ఇదేం ఐస్ క్రీమ్ మత్తుగా ఉంది. అందులో ఉంది మత్తు. ఈ మధు చేతిలో సిగరెట్ ఒక దమ్ము కొట్టు. మత్తు మత్తు. నో మధు, డోంట్ టచ్ మీ. దమ్ము కొట్టు జ్యోతి. అప్పుడు డోంట్ టచ్ మీ కాదు, డోంట్ లీవ్ మీ అంటావు. నేను వెళ్తున్నాను. నేను వెళ్ళను. నో జ్యోతి, ఈ మధు తలుచుకుంటే ఎవరు వదిలిపెట్టాడు? నో, నేను వెళ్ళాలి. ఐ సే నో మధు, లీవ్ మీ. అమ్మాయి నేను రాము. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఇక్కడికి నువ్వెందుకు వచ్చావో తెలుసుకోవడానికి వచ్చాను. That's none of your business. Get lost. నా ఇష్టం వచ్చిన చోటుకి వెళ్తాను. వెళ్ళా. పద ఇంటికి వెళ్దాం. నేను నీతో రాను. Get out. తెలివచ్చిందా? నువ్వు చేస్తున్న పని ఒకటి తెలిసి వచ్చిందా? పద ఇంటికి. చదువు పేరు మీద నువ్వు జరిగింది కాక అమాయకులు చెడగొడతావో దౌర్భాగ్య. పద ఇంటికి. అదృష్టం బాగుంది ఈ రోజు మీ అయ్యగారు కంటపడలేదు, లేకపోతే దీన్ని ప్రాణం తీసేవారు. అంతేనా? అయ్యగారికి విషయం తెలిస్తే ఊరేసుకుంటారమ్మా. మర్యాదస్తులు వెళ్లే చోట అది. కాలేజీకి చదువుకోవే అని పంపిస్తే దీనికి ఇవేం పాడు స్నేహాలుగా? పాడు అని తెలియక చేసిన స్నేహమే గాని జ్యోతి చెడ్డపిల్ల కాదమ్మా. మీరేం కంగారు పడకండి, ఆ స్నేహాలు నేను చూసుకుంటాను. దాన్ని నువ్వే ఒక కంట కనిపెట్టాలి రాము. ఈ సంవత్సరంతో దీని చదువు అయిపోతుందిలే. కలెక్టర్ గారు అబ్బాయితో పెళ్లి చేద్దాం అనుకుంటే దీని చదువు ఇట్టా తగలడింది. మీరిక మర్చిపోండమ్మా. ఇలాంటివి ఇక జరగకుండా చూసే పూచి నాది. లోపలికి తీసుకెళ్లి పడుకోబెట్టండి. హలో ఓలే అంటారేంటండి? ఒలే ఇల్లే హలో హలో అన్నా ఏమండి అని అర్థం. ఓహో, అమ్మా ఉన్ పేరన్నా? నా పేరు చిలక. అమ్మాడి చుక్క కోసం పాత చిలక కడిచిచ్చి. నేను ఎక్కడికి వచ్చానండి? కడవలే కడిచిచ్చి అంటే దొరికింది అని అర్థం. అవును, రోజు ఆ గొట్టం నుంచి చూస్తుంటారు, ఏంటండి అది? నక్షత్రాలు దాని మామూలు కంటితో చూస్తే ఈ నల్ల పూస మాయు చెరువు నచ్చుతాం. గొట్టం నుంచి పాత ఇవల ఇవల పెరుస. మీ పేరేంటండి? అప్ప పేరు జంబులింగం. మీ పేరు? నా పేరు పరవశలింగం. అయ్యో, ఏమండి ఒక్కసారి ఆ గొట్టం నుంచి నన్ను చూనిస్తారా? గొట్టం నుంచి చూస్తువా? సరే అనా, ఇప్పుడు ఇంట్లో పెండ్లాం రాక్షసి ఉండాలి. అది పురాణం ఉండడానికి పూడ్చును. అప్పుడు సైకి చేస్తును, పైకి వచ్చి నీకు సుక్కల్ని చూపిస్తును. చుక్కలు చూపిస్తారా? అయితే రాత్రికి వస్తా. రాత్రికి వస్తే నా పెండ్లాం నాకు సుక్కల్ని చూపించునే. ఏంటంటున్నారు? ఒండుమిల్లే, ఎప్పుడు సైకి చేస్తును అప్పుడు
ఎస్సీ లెక్క. డియర్ ఫ్రెండ్స్, ప్రతి నెల మన కమిటీ మీటింగ్ కి ఆఫీస్ బేరర్స్ అటెండ్ అవడమే తప్ప మన కాంప్లెక్స్ లో ఉన్న కుటుంబాల వాళ్ళందరూ కలుసుకుని ఒక సోషల్ గ్యాదరింగ్ జరుపుకోకపోవడం నాకు చాలా బాధగా ఉంది. క్రిందటి నెల మన ఆపోజిట్ కాంప్లెక్స్ వారు ఉగాది పండుగ జరుపుకున్నారు. అలాగే మనం కూడా ఒక పండుగ జరుపుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. బాగుంటుంది, కానీ ఉగాది వచ్చే ఏడాది వరకు రాదే. అక్కర్లేదు, వచ్చే నెల 20వ తేదీ మన కాంప్లెక్స్ యానివర్సరీ జరుపుకుందాం. అదొక కొత్త సాంప్రదాయం, మనతోనే ప్రారంభిద్దాం. అంటే ఏం చేద్దాం సార్? ఆ పరవశలింగం గారు మద్రాసు ఆయన, మద్రాసు ఇన్ఫ్లుయెన్స్ తో మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా గారి ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. మరి మనకేం ఇన్ఫ్లుయెన్స్ ఉంది? ఎందుకు లేదు? ఆయనది మద్రాస్ ఇన్ఫ్లుయెన్స్ అయితే మన ఆంధ్ర ఇన్ఫ్లుయెన్స్. ఆయన ఇళయరాజా గారిని పిలిస్తే మనం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారిని పిలుద్దాం. ఆయన రావద్దు, తీసుకొచ్చే పూచి నాది. మిగిలిన కార్యక్రమాలు మీరు ప్రారంభించండి. బాలు గారి సంగతి నాకు వదిలేయండి. మన ఫంక్షన్ కా పరవశలింగం గారిని కూడా పిలిచి చిన్న స్టోక్ ఇద్దాం. ఎవరైనా నువ్వు? బాలుగారిని చూడాలండి. ఆయనకి ఉంటూ బాగలేదు, అందుకే చూడాలి సార్. అని చెప్తుంటే మీకు కదా. ప్లీజ్ సార్, గుర్కా గుర్కా. బాలుగారు, బాలుగారు. ఎవరు బాబు? ఏం కావాలి ఆయన? బాలుగారు, బాలుగారు, బాలుగారు నమస్కారం అండి. నమస్కారం. నా పేరు రాము అండి. భారత నుంచి వస్తున్నానండి. భారత అదే హైదరాబాద్ లో ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉంది సార్. నేను అక్కడి నుంచి కమింగ్ సార్. సార్ మీరు మాకు ప్రోగ్రామ్స్ గివింగ్స్ సార్. కచేరీలో టైం ఎక్కడుందా ఆయన? చూడు, వాయిస్ కూడా బాగాలేదు, జలుబు దగ్గు చస్తున్నాను. నన్ను వదిలే. ఇప్పుడు కాదు సార్, వచ్చే నెల 20వ తారీఖు. సార్ సార్ బాలుగారు, బాలుగారు లోపలికి వచ్చేసాయండి. ఏంటా మీరు బిజీ అని నాకు తెలుసు సార్. మీరు మీకు వీర ఫ్యామిలీ సార్. ఎలాగైనా మీ కచేరీ ఏర్పాటు చేస్తానని ప్రామిసెస్ చేసి వచ్చాను సార్. ఇంతకీ కచేరీ ఏ సందర్భంగా ఆస్కారా సార్? ఆస్క్ ఏమి ఉందయ్యా, నీ పెళ్ళో లేకపోతే మీ మరదలు పెద్ద మనిషి అయి ఉంటుంది. అదే రాంగ్స్ సార్. మీరు ఎన్ని పెళ్ళిళ్ళకి ఎన్ని ఫస్ట్ నైట్లకి పాడలేదు సార్. ఫస్ట్ నైట్ నేను ఎక్కడ పాడాను? అది కాదు సార్. భారత నిలయం అంటే అదొక రాష్ట్రమో ప్రాంతమో కాదు సార్, ఒక దేశం. ఒక్కొక్క కాంప్లెక్స్ ఒక్కొక్క దేశం సార్. మా భారత నిలయం కోసం ఒక్క ఫ్రీ ప్రోగ్రామ్ ఇవ్వండి సార్. ఫ్రీగానా? లోపలికి వచ్చిన కాకుండా ఫ్రీ ప్రోగ్రామా? డబ్బులు ఇచ్చే వాళ్ళకి టైం అడ్జస్ట్ చేయలేకపోతుంటే గుర్గా ఉంటారా కాసేపు? నీ గొడవ ఏమిటో వివరంగా తెలుగులో చెప్పాయా? సార్, ఒక్క ఈవినింగ్స్ 100 కుటుంబాలు ఎంజాయ్ చేయడం కోసం ఒక్క కచేరీకి మీరు డబ్బు తీసుకుంటారా? తీసుకోరు. తీసుకోరండి సార్. నిజమైన ఫ్యాన్స్ సార్. మీరు అక్కడికి వస్తే మీకే తెలుస్తుంది ఎన్నిళ్ళలో మీ ఫ్యాన్స్ ఉన్నాయో అని. కరెంట్ ఉందా? అది కూడా ఫ్రీ సార్. మీరు కాదని చెప్పారంటే నేను ఇక్కడ సెటిల్. బాబు కొంచెం కొంచెం ఎప్పుడన్నా ప్రోగ్రామ్? వచ్చే నెల 20 సార్. రే, మనం వచ్చే నెల 20 ఎక్కడ ఉంటాం? 20 హైదరాబాద్ లో ఉంటాం సార్. హైదరాబాద్ లో నా గెస్ట్ హౌస్ లో ఉంటాడు. సాయంత్రం కారు పంపించి నేను వచ్చేస్తాను అక్కడికి. అడ్రస్ వాడిస్తాడు. ఓకేనా? మీది చాలా పెద్ద మనసు సార్. అలాగే ఉందండి, నువ్వు ఏర్పాట్లను చూసుకో. టైం రెండు పరవశలింగం గారు. చాలా చాలా చిన్నవాడిని, నన్ను కూడా ఫంక్షన్ కి పిలిచినారు. నిండా సంతోషం. ఈ ఫ్లాట్స్ కట్టక ముందు మొట్టమొదటి అడుగు పెట్టింది మీరే. మీరు చిన్నవారికి మనహరం చేస్తారా? తింటానే పూతరేకులు ఉంటాయా? సరే. వెంచర్ బాబు, వెంచర్ బాబు, మైక్ సరిగా ఉందా? సరిగా ఉంది. ఎస్పీ గారు పడే మైకు నా మాట మీద వస్తున్నారు. ఐ టెల్లింగ్ ఎస్పీ ఓకే కమింగ్. సరే, నువ్వేంటి తగదగా మెరిసిపోతున్నావు? ఈ డ్రెస్ ఎక్కడిది? జడ్జి గారు ఇచ్చారు. బాగుందా? షర్ట్ ఇన్నింగ్ చేశా. నమస్కారం. నమస్కారం. రండి. అయ్యారు అయ్యారు, కలెక్టర్ గారు వచ్చారు. నమస్కారం. నమస్కారం బాబు గారు. కరెక్ట్ టైం వచ్చారు. కోడలి పిల్లడు రామా. బాగా చదువుతున్నావా జ్యోతి? చదువుతున్నాను. ఒరే రాము, అయ్యారు కలెక్టర్ గారు వాళ్ళంతా వచ్చి ఎంతసేమైంది? బాలు గారు రాలేదేరా? ఎక్కడ వస్తారు గారు? తప్పకుండా వస్తారు. రాము, బాలు గారు ఇక్కడ ఫంక్షన్ టైం అయింది, వచ్చే టైం అయింది. వస్తారు, డెఫినెట్ గా వస్తారు. రాము, మా ఫ్రెండ్స్ కూడా వచ్చేసారు. బాలుగారు ఇంకా రాలేదేంటి? వస్తారు పూజ, నిజంగా వస్తారు. ఇమ్రాన్ భాయ్ కార్ తీసుకెళ్ళారు కదా, ఈ పాటికి బయలుదేరుంటారు. హలో, భారత్ నిలయం నుండి ఫోన్ చేస్తున్నానండి. బాలసుబ్రహ్మణ్యం గారితో మాట్లాడాలి. నేనే మాట్లాడుతున్నాను. మీ కార్ కూడా ఇక్కడే ఉందమ్మా. అబౌట్ టు స్టార్ట్, బయలుదేరుతున్నాను. సారీ సార్, ఆ విషయం చెప్పడానికి ఫోన్ చేశాను. అనుకోకుండా ఫంక్షన్ క్యాన్సిల్ అయింది. స్టేజ్ కి నిప్పంటుకుంది. అరే, అలాగా? ఫైర్ సర్వీస్ వాళ్ళు ఇంకా ఇక్కడే ఉన్నారు. కొంతమంది గాయపడ్డ వాళ్ళని అర్జెంటుగా హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి. కార్ కాస్త తొందరగా పంపిస్తారా సార్? ఇప్పుడే పంపిస్తున్నాను, వెంట పంపిస్తున్నాను. అవును, ఎవరు మాట్లాడ్డా? నేను రాము వరదల్ని. అలాగా,
కారు వెంట పంపిస్తాను వికాల్. ఎంగే సార్ బాలు వస్తారున్నావయ్యా. ఒరే రాము గారు నువ్వు వెళ్ళుండొచ్చు కదరా కారులో. వచ్చేస్తారు గారు. మన ఇమ్రాన్ భాయ్ పంపించాను. బాలు గారు మాట అంటే మాటే, పాట అంటే పాటే. తప్పకుండా సార్ బాలు గారు ఇక్కడ రాలేదు భాయ్. నన్ను జల్దీ వాపస్ వెళ్ళమన్నారు. వెళ్ళిపోమన్నారా? ఆయన సొంత కారులో వస్తున్నారా? ఆయన రావడం లేదు సార్. ఎందుకని ఏమో తెలియదు భాయ్. ఏమిటో రాము? నాతో వస్తాను మీ దగ్గర. ఉండండి నేను కనుక్కుంటాను. హలో బాలు గారు ఉన్నారండి? లేరండి, బయటికి లేరు. అదేంటి సార్ భారత నెలలో ప్రోగ్రామ్కి వస్తున్నారు? అవునండి, కానీ స్టేజ్కి నిప్పంటుకుందని ఇప్పుడే రాము మరదనట ఎవరో ఫోన్ చేసింది. స్టేజ్కి నిప్పంటుకోవడం నిజమేనా? అవునండి, ఇప్పుడే నిప్పంటుకుంది. ఏమైందిరా? తెలియం పిల్లగానే రావడానికి బాలసుబ్రహ్మణ్యం ఏమన్నా పరమశిలింగమా చిమ్మయ్యా, అసలు బాలు గారు వస్తానన్నారా రానన్నారా? వస్తున్నారా? వస్తే ఏరి అంతమందిని పిలిచాం, తల తీసేసినట్టయింది కదరా. ఎక్కడ్రా బాలు? ఎక్కడ్రా కచేరీ? మాట్లాడలేరా? ఎక్కడ్రా బాలు గారు? ఇంతమందిని పిలిచాం, ఏం సమాధానం చెప్తాంరా? మాట్లాడవేరా? సరిగమ పదని సరిగమ పదని సరిగమ పదని అరే హో కథింత తక చలు జనాంత తక చెడి గంటలకడి గంటలకడి గై దానవీర ఘంటసాల గట్ట ముందు నాకు కంగుమంటూ పాడుకుంటే దంగుమంది మైకు పిల్లలంతా పెద్దలంతా ఆడుకుంటే బ్రేకు టక్కు టిక్కు టెక్కులాడి గుండెలోన శాసు కాలనీ కచేరీ మారిపోయే స్టోరీ ఒప్పుకోవయారి చెప్పుకోవసారి సైరా మాకు మంచరి నీకు మంచరి అట్టెక్కు దించరి మంచారి దానవీర ఘంటసాల గట్ట ముందు నాకు కంగుమంటూ పాడుకుంటే దంగుమంది మైకు పిల్లలంతా పెద్దలంతా ఆడుకుంటే బ్రేకు టక్కు టిక్కు టెక్కులాడి గుంటెలోన శాసు గయ్యాడి పావురాయి గయ్యాడి కూచురాయి ఎట్టు పాడేనా జాల మీద దర్వాజాల చక్క మీద మా వీట్లు ఆగేనా పీడుంటే కమానంది కచ్చేరి నవ్వులోను రాగాలే లగాయించుకోవాలి సౌందర రాసను సంగతిన సంగర కాకిరి సరిగమన హిచ్చుకాకుల రెచ్చిపోకిల పిచ్చికాకిల గానూర ఘంటసాల గత్తములు నాకు కంగుమంటూ పాడుకుంటే డంగుమందు మైకు పిల్లలంతా పెద్దలంతా ఆడుకుంటే బ్రేకు టక్కు టిక్కు టెక్కులాగి గుండెలోన త్యాగయ్య వేషమేసి రాముణ్ణి వేడుకోనా అగానలోడల్లే నేపథ్య బాలుడల్లే జిన్నించుకెక్కిపోనా
నాకు నువ్వైతే లతాలాగా పాడిస్తా ముఖేషన్లు నీతోనే ములాకాతు అయిపోతా కట్టిన గోడలు ఇసుక సుమా మా మా గట్టితనానికి మెతక సుమా మా మా గుండముటిపై బుక్కురాయన చంపబీడలు చేస్తే రాస్తా. ఆర్డర్ ఆర్డర్. ప్రొసీడ్. అయితే ప్రొసీడే. గాన మీద కంటకాల పక్కనుంది నాకు కంగు మందు పాడుతుంటే దంగు మందు మైకు పిల్లలంతా పెద్దలంతా ఆడుతుంటే ಬೇಕು టక్కు టెక్కు టెక్కులాడి గుండెలో షాకు ఏం బాయ్ పిల్ల చలాకీగా ఉంది, నీతో గొడవ పడుతుందంటే మొహబ్బత్ ఏమో. నువ్వు కూడా షురూ కరో బాయ్. ఈ మొహానికి మొహబ్బత్ ఏంటి భాయ్? ఏ గర్లు కాల్ గర్లు తిక్క తిక్కగా ఉందా? కాల్గోలంటావేంటి? ఎక్కేంటి కాలింగ్ గర్ల్ అంటే పిలుస్తున్నాను పిల్ల అని. చూడు ఫోన్ లో స్టేజ్కి నీ పట్టించావు పర్వాలేదు, నేను బాలు గారు లాగా పాడని నాకు బ్రహ్మాండమైన పేరు వచ్చింది. ఇక మళ్ళీ ఇలాంటి డ్రామా ఆడావో నీ కొంపగా నిప్పంటిస్తా జాగ్రత్త. ఏ, ఆగు. దా, దా, దా. అంతా బాగుంది కానీ ఈ డ్రెస్ తీసేసి లక్షణంగా చీర కట్టుకున్నావు అనుకో, అప్పుడు నేను ఓకే చేసుకుంటా. హాయ్ జ్యోతి. సారీ జ్యోతి, ఆ రోజు జరిగిన దానికి నేను చాలా బాధపడుతున్నాను. ఎనీవే వీఆర్ ఫ్రెండ్స్, నన్ను క్షమించు. ఓకే, నో ప్రాబ్లం. అన్నట్టు ఆ రోజు ఐస్ క్రీమ్ ఎలా ఉంది? బాగుంది. ఈ రోజు మా పబ్ లో కొత్తగా ఒక ఐస్ క్రీమ్ తయారు చేసాం, దాన్ని నీ చేత ప్రారంభిద్దామని నువ్వు తప్పకుండా రావాలి. వెళ్దామే, పదవి వెళ్దాం. ఓకే. పాపా నువ్వు జంపు. రాము, నువ్వు కాలేజీకి ఎందుకు వచ్చావు? నీకోసం వచ్చానమ్మా గారు, ఇంటికి పదండి. నేను రాను, మేమందరం బయటకు వెళ్తున్నా, నువ్వు వెళ్ళు. కుదరదు, ఇంటికి రావాలి. పాపా జంపు. వెళ్ళవే, బాడీ గార్డ్ వచ్చాడుగా, వెళ్ళు వెళ్ళు. పాపం కిండర్ గార్డెన్ పిల్లల కన్నా అద్భుతం అయిపోయింది జ్యోతి బతుకు. మనం వెళ్దాం పదండి. అలాండి గోయింగ్ సార్. నాన్న, ఫ్లాట్స్ కి వెళ్ళొస్తాను నేను. రాముని పంపిస్తాను, గడువు దాటిపోయింది. ఆ విషయం నువ్వు మర్చిపోయావా? సర్లే, రోజు రోజుకి అతను పలుకుబడి పెరిగిపోతుంది అక్కడ. నేనేం చేసినా తిప్పి కొడుతున్నాడు. కొంచెం ఓపిక పట్టు, ఏదైనా మంచి ప్లాన్ ఒకటి వేస్తాను. మెయింటెనెన్స్ డబ్బు మొత్తం కనిపించట్లేదా? ఏమైంది? ఏమైందో తెలియట్లేదు. ఆఫీస్ డ్రైవర్ లోనే పెట్టాను. ఉదయం వచ్చి చూసేసరికి ఆ డబ్బు కనిపించడం లేదు. అసలు పోయిన నెలగా రాము చూసుకున్నాడు కదా, నువ్వెందుకు వాడి జోలికి వెళ్ళావు? మేనేజర్ అమ్మ ఛార్జీలో వచ్చింది కదా, అధికారం వెనకబెట్టబోయింది. పోయింది 100 200, మొత్తం కలెక్షన్ అంటే 10,000 పైనే. పోలీస్ రిపోర్ట్ ఇద్దాం. సార్, పోలీసులు వద్దు సార్, ప్లీజ్. భగవంతుడి సాక్షిగా ఆ డబ్బు ఎలా పోయిందో నాకు తెలియదు సార్. తెలియకపోతే రెక్కలొచ్చి ఎగిరిపోయిందా ఆఫీస్ లో డబ్బు? సార్ పాపం ఆ అమ్మాయిని ఏమనకండి, ఆ డబ్బు నేనే తీశాను. రాము నువ్వా? అవును సార్, ఊరికే తమాషాకి తీశాను. నన్ను ఈ మధ్య ప్రతిదానికి ఏడిపించాలని చూస్తోంది ఈ అమ్మాయి, అందుకే చిన్న స్ట్రోక్ ఇచ్చాను. ఏ ఇచ్చినట్టుందరా? మీ ఇద్దరి మధ్య గొడవలకి మెయింటెనెన్స్ డబ్బుతో తమాషా చేస్తావా? పాపం ఆడపిల్ల. పోలీస్ రిపోర్ట్ ఇస్తే ఏమైందట? ఇచ్చేయి. డబ్బు విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. రామ్మ రాధా రారు ఈ స్వీట్ తిని మంచి శుభవార్త చెప్పు. రాముగారి ఉద్యోగం ఊడిందా? రాముగారిని బయటికి గెట్టేశారా? రాము ఉద్యోగం ఎందుకు ఊడుతుంది? ఎందుకు బయటికి గెంటేస్తారు? మెయింటెనెన్స్ డబ్బు పోయిందిగా, నెల నెల వసూలు చేసేది వాడేగా, అది వాడి బాధ్యతే కదమ్మా. ఎవరూ చూడకుండా ఆ డబ్బు నేనైతే తెచ్చేసా. నువ్వు తెచ్చావా? వాడు ఉద్యోగం పోగొట్టడానికి ఇదొక్కటే ఉపాయమని తోచింది. ఎవరూ చూడకుండా తెచ్చేసా. ఇదిగో అమ్మా రాదా రాదా. పాపం ఆడపిల్ల, మొహం చూస్తే జాలేసింది. ఏదో వాళ్ళ నాన్న ఆడిస్తే ఆడుతుంది కానీ అమాయకురాలు. అందుకే మీ దగ్గర అప్పు తీసుకుని డబ్బు కట్టాను. తొందరలోనే తీర్చేస్తాలేమ్మా. తీర్చడం సరేరా, ఫ్లాట్స్ లో వాళ్ళని చెడ్డగా అనుకోరు. అనుకోని ఉండమ్మా, మగాడు 1000 నేరాలు చేసి కూడా తప్పించుకోగలడు. ఆడదు ఒక్క నీలాపనంద పడితే బతకలేదు. ఇదిగోండమ్మా, పోయిన డబ్బు దొరికింది. రాము రుణం ఈ మాత్రమైనా తీర్చుకొనివ్వండి. డబ్బు తీసుకోండి. ఎలా దొరికింది? నా అదృష్టం బాగుండి నాకు దొరుకుతుందని కల్లో కూడా అనుకోండి. దొరికింది.
మగాడు 1000 నేరాలు చేసి కూడా తప్పించుకోగలడు, కానీ ఆడది ఒక్క నీలాపనంగా పడితే బతకలేదు. అన్నీ బాగున్నాయి కానీ ఆ ముక్కు పురుగు తీసి నేను ఓకే చేసుకుంటాను. అన్నీ బాగున్నాయి కానీ ఆ 2 జడలు తీసి ఒక్క జడ వేసుకో, బాబు గారి బొమ్మలు ఉంటాం, అప్పుడు నేను ఓకే చేసుకుంటాను. అంతా బాగుంది కానీ ఈ డ్రెస్ తీసేసి లక్షణంగా చీర కట్టుకో, అప్పుడు నేను ఓకే చేసుకుంటాను. ఎవరు ఏంటి అచ్చ నేననుకున్నట్టే ఉన్నావు. నేను ఏవేవి బాగాలేవన్నాను అవన్నీ తీసేసి కొత్తగా తయారయ్యావు. ఓరు దేవుడు, షేమ్ అయిపోయి ఇలా టర్నింగ్ ఎగిరిపోతావేంటి? నన్ను పల్టీ కొట్టించడానికి నీ చివరి ప్లానింగ్స్ అయితే ఏమైనా సరే నువ్వు ఇలా చాలా నచ్చావు. నిన్ను ఓకే చేసుకుంటావా? ఆ మీసాలు కొంచెం ట్రిమ్ చేస్తే బాగుంటుందేమో. ఎందుకు? ముద్దు పెట్టుకున్నప్పుడు గుచ్చుకుంటావు కదా, అందుకు. ఓరు నాయన, ఏంటిది ఇవాళ స్ట్రోక్ మీద స్ట్రోక్ ఇచ్చేస్తుంది? నిమ్మ తోట కాడ బాలిసుంది నీడ నాకు నచ్చిన ఊరించుకోన కళ్ళదాన కొంత నవ్వుయాన పలపు జడివాన చీర చాటు సిగ్గులన్నీ సారబెట్టి తెల్లవారి జాలుకా నిమ్మ తోట కాడ బాలిసుంది నీడ నాకు నచ్చిన ఊరించుకోన కళ్ళదాన కొంత నవ్వుయాన పలపు జడివాన లేక నవ్వులేం చేయను పిల్లదానా నవ్వే ఈడు నాదైపోనని అతి చూసి చూపుతోని సిగపడుతుంటే జతలేని నన్ను చలివేడకొచ్చి తెగ తిరుగుతుంటే ఒత్తుకుంటా హత్తుకుంటా మెత్తగుంటే మెచ్చుకుంటా మొత్తమంతా ఇచ్చుకుంటే అత్తరంలో ఇచ్చుకుంటా మాజగా నిమ్మ తోట కాడ వాళ్ళు సంది నీడ నాకు నచ్చిన ఊరించుకోల కళ్ళదాన కొంత నవ్వుయాన పలపు జడివాన కన్ను కొట్టుడంతసేపు కొంటురానా కందిసేను సాకే ఉంది కాచుతో కురచైన కోక తెరవేయలేని వయసుదురస్తే భుజనాల రైక గుట్టకేయలేని సొగసెదురైతే
జంట కూర వండుకుంటా జాము దాకా పండుకుంటా చూసుకో నిమ్మ తోట కాడ పాలు సండి నీడ నాకు నచ్చిన ఊరించుకోల కళ్ళు గాన కొంటున్నావు జాన పల్లపు జడివాన కోరుకున్న వారి చుట్టూ కోల ముద్దు పెట్టుకుంది చీరకాటు సిగ్గులన్నీ సారబెట్టి తెల్లవారి జారుకో నిమ్మ తోట కాడ పాలు సండి నీడ నాకు నచ్చిన ఊరించుకోల కళ్ళు గాన కొంటున్నావు జాన పల్లపు జడివాన సిగ్గులేదంటే నీకు నా పగడుతో ఏకమై నాకే పంగన పెడతావు చంపుతా పదా ఇంటికి. నేను రాను. నువ్వు చేసిన నీచమైన పని వల్లే రాము గొప్పతనం తెలిసింది. రాము గొప్పతనం ఏ దిక్కు లేని దరిద్రుడు కొట్టి పడేస్తే ఇక్కడ మంచినీళ్ళు కూడా గతిలేని గధవ అనగా ముందు ఎవరు లేని అనాథ ఆడుకో గొప్పతనం పదవే. నేను రాను. ఏం సత్యరాజు, నిన్న మా కాంపౌండ్కి వచ్చి మా రామునే అవమానిస్తావా? ఒరే రాము ఇట్రా. అమ్మగారు మీరు ఎందుకు బలవంతంగా ఇక్కడికి రమ్మన్నారు నాకేం అర్థం కావట్లేదు. నువ్వు నోరుపోయిరా. ఏమయ్యా రాము దిక్కులేని దరిద్రుడా. కొట్టి పడేస్తే గుక్కెడు మంచినీళ్ళ కూడా గతిలేని వెదవా వెనక ముందు ఎవరూ లేని అనాథ. మా రాముకు మీ అమ్మాయిని అడగడానికే మేమంతా వచ్చాం. నేను నా భార్య తల్లిదండ్రుల స్థానంలో కంకణాలు కట్టుకుంటాను. నేను అన్నయ్యని. నేను వదిని. నేను తోడుగుట్టిన తమ్ముణ్ణి. మా రాముకి బావని. నేను అక్కయ్యని. రాము పెళ్లికి నేనే తోడు పెళ్లి కూతుర్ని. రాము ఏమిటా ఇది? గారు నాకు మాట మాట రావటం లేదయ్యారు. ఇది కళ్ళ నిజమని భయంగా ఉంది. నాకు ఈ దిక్కులేని వాడికి ఎవరికి అక్కర్లేని వాడికి ఎంతమంది బంధువుల అమ్మా నాన్న అక్క వదిన అన్న తమ్ముడు చెల్లాయి. నాకు ఇప్పుడు సంతోషంగా చచ్చిపోయింది కదా. చచ్చిపోవాలనుంది. శుభం అంటూ నూరేళ్లు బతకాలని ఈ పెళ్లి తల పెడితే ఇవేం మాటలు రా. రే నువ్వు ఇప్పుడు కాదురా, ఎప్పుడూ మా కుటుంబంలో ఒకడు అయిపోయావురా. అమ్మా రాధ, మా రాముని చేసుకుంటావు నీకు ఇష్టమేనా? సిగ్గుపడుతుంది, వెళ్ళి పలకరించరా. పెళ్లి కొడుకా? ఊరికే అలవయ్యా పెళ్లి కొడుకు అంటే వెళ్ళడు. నువ్వు అన్న మాటలకి వాడి కాళ్ళ మీద పడి బ్రతిమలాడి కన్యాదానం చేస్తానంటే కానీ అలాగే మధ్య సౌ మధ్య సౌ మైనై చూడుగా సౌ సౌ మైనై చూడుగా సౌ. అమ్మయ్య చచ్చిపోయింది. స్నానం చేయాలి. నమస్కారం నమస్కారం నమస్కారం. బయట బయట బయట. అబ్బా దేకో సుబ్బారెడ్డి సాబ్, మాకి జాస్తి మాటలు పసంद లేదు. हाथ में पैसा खेल खत्म. तुम కాంప్రమైజ్ हम కాంప్రమైజ్. तुम ना కాంప్రమైజ్ हम ना కాంప్రమైజ్. ఏమంటారు సార్?
కరెక్ట్ గా చెప్పారు బక్కడియా గారు. మొదటి నుంచి మీ పద్ధతి అది. అందుకేగా బ్రిడ్జి కాంట్రాక్ట్ విషయంలో మీకు వ్యతిరేకంగా టెండర్ చేసిన సుబ్బారెడ్డి గారిని కాంప్రమైజ్ రప్పించాను. నేను మీరు రమ్మంటే వచ్చాను కానీ బొక్కడైతే కాంప్రమైజ్ కోసం కాదు, అది మీకు తెలుసు. అదే కదా పరేషాన్. తాగండి. చూసారా ఎంత తాగిన ఆయనలో మార్పు లేదు. నేను చాలా స్ట్రిక్ట్, ఎంత తాగినా స్టడీ. అరే చేతులు కూడా షేకింగ్ మేకింగ్ కూర్చోయి. నానా తుపాకీ తెలుస్తాను, చూస్తావా? వద్దొద్దు బాయ్, అదంటే భయం బాయ్. ఏది ఈ కాగితం మీద జై శ్రీరామ్ ఇలా జై శ్రీరామ్. అరే కరెక్ట్ గా రాశారే, ఏం చెప్పినారా చేయగలరా? ఏదైనా చెప్పు, రాసి చూపెడతాను. రాయని చూస్తాను. నా సా ఉ కి ఏ రు బాజులు కారు నేనే ఆత్మ హత్య చేసుకుంటున్నాను. రాశారా? రాశా. సుభాష్ ఇట్లు సుబ్బారాయుడు. సార్ ఇందులో తప్పులున్నాయేమో చదవండి. కరెక్ట్ గా ఉంది బక్కడియా గారు. అప్ రివాల్వర్ టెస్ట్. ఓ రివాల్వర్ దేవో ది గ్రేట్ సుబ్బరాయుడు సాబ్ చచ్చిపోయిండు. ఎంత బ్రతిమాలి కాంప్రమైజ్ కామను నా కాంప్రమైజ్ అన్నాడు. మైకేకరు రే మధు. భయ్యా వీడు మా చిన్న తమ్ముడు సాబ్. హలో మధు, ఆ కాగితం ఈ రెవల్వర్ ఆ సుబ్బారాయుడు గారి జేబులో పెట్టి వీరిని వారి ఇంటి ముందు దింపు. నీకు ఎస్కార్ట్ గా జీప్ లో వస్తారు. పోయి డర్దేకే బాత్ నహీ. అచ్చా భయ్యా. और क्या काम बाकी సతీష్? మనం కొత్తగా కడుతున్న కమర్షియల్ కాంప్లెక్స్ కి కార్పొరేషన్ ఇంజనీరు ఈ రోజే చెకింగ్ వస్తున్నాడు. వాడు కుర్ర ఇంజనీరు తోకాడిస్తున్నాడు. అచ్చా కార్ దొంగ. సార్ మీ ఢిల్లీ ఫ్లైట్ కి టైం అయింది సార్. బోర్డింగ్ పాస్ తీసుకున్నా? బోర్డింగ్ పాస్ తీసుకుని అక్కడే ఉన్నాడు సార్. కానీ మీరు త్వరగా ఎయిర్పోర్ట్ కి వెళ్ళిపోతే ఫ్లైట్ మిస్ అవుతుంది సార్. ఎయిర్పోర్ట్ కి లేను. ఓకే సార్. హలో ఎయిర్పోర్ట్, ఢిల్లీ ఫ్లైట్ ఎగటానికి సిద్ధంగా ఉంది. గాడ్ బ్లెస్ యూ. 4 గంటల వరకు ఎగరదు. చలో బాయ్ కాంప్లెక్స్ చలో. మీరు కన్స్ట్రక్షన్ ఏమి ఫాలో అవట్లేదు. కార్పొరేషన్ ప్లాన్ సబ్మిట్ చేయకుండా బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేశారు. కాబట్టి గవర్నమెంట్ రూల్ ప్రకారం ఈ బిల్డింగ్ డిమాలిష్ చేయడానికి ఆర్డర్ జారీ చేయమని రిపోర్ట్ చేస్తాను. భాస్కర్ ఇన్సెంట్ భయ్యా, తుమ్ మలయాళీ హమ్ కాశ్మీరీ, ఆంధ్ర గవర్నమెంట్ కా బాత్ చోడ్ దో. మీరేం మాట్లాడుతున్నారో ఒక్క ముక్క కూడా నాకు అర్థం కావట్లేదు. మా తాత ముత్తాతలు మలయాళీ అయినా నేను పుట్టుకతో 100కి 100 పాళ్ళు ఆంధ్రుణ్ణి. భాష ఏదైనా నేను చేస్తున్న ఉద్యోగానికి మాత్రం అన్యాయం చేయండి. వా క్యా నౌకరీ, ఆజ్ కా ఆద్మీ కల్ నహీ రహేగా, తుమ్ క్యా బచ్చా. ఇందులో 5 లక్షలు ఉన్నాయి, షాదీ చేసుకొని మజా చేసుకో. లేలో ఈ జన్మలో అలాంటి జరగదు. సారీ, నా రిపోర్ట్ ఈ రోజే ఇప్పుడే సబ్మిట్ చేస్తున్నాను. సతీష్ जी भैया, नो कॉम्प्रोमाइज, समझा? समझ गया भैया. నేను తోడబుట్టిన తమ్ముణ్ణి. అమరాముబాయ్, చూసావా బాయ్, నిన్నటి దాకా కళ్ళ ముందున్నవాడు ఈ రోజు మాయమైపోయాడు.
తట్టుకోలేకపోతున్నాను. విన్సెంట్ మాయమైపోలేదు రాము, మాయం చేశారు. రాముబాయ్, విన్సెంట్ బొకాడియా కడుతున్న కాంప్లెక్స్ నుండి వాపసు వస్తుంటే బొకాడియా తమ్ముడు సతీష్ కారులో వచ్చి విన్సెంట్ గుద్దాడు. నై కుద్దాక బొకాడియా తమ్ముడా? అవును రాముబాయ్. వాడెక్కడ ఉంటాడు? ఎవరా నువ్వు? మా ఇంజనీర్ విన్సెంట్ బాబుని చంపిన బద్మాష్ నువ్వేనా? నేనేదే. వీడేసాయి గారు విన్సెంట్ బాబుని కారుతో గుద్ది చంపింది. చంపాను రా, ఏం చేస్తావు? నీ జబ్బ బలంతో ఇక్కడికి తీసుకొచ్చావు గాని చిటికేస్తే బయట పడేసే బ్రదర్ నాకున్నాడు రా. ఎవడవాడు? ఇన్స్పెక్టర్, కాళ్ళు వణక్కుండా చూసుకో. బొకాడియా తమ్ముణ్ణి నేను. ఇన్స్పెక్టర్, చూసారా ఎస్ఐ గారు వీడి పొగరు? తప్పు చేసిన ఒప్పుకుని కూడా తప్పించుకుంటాట. ఇలాంటి లోపల గాలకి శిక్ష పడి తీరాలి. వాడి పొగరు నువ్వు దించావు, వాడి అన్న పవర్ నేను చూసుకుంటాను. ఇంట్లో అడుగు పెట్టగానే వంగో వంగో అంటున్నారు. అదిలే సిలక, వాంగో అన్న రండా రండా అని అర్థం. అదేంటి రండా ముందా అని ఏదో గొట్టంలో చూపిస్తారని ముచ్చుడు పడి వస్తే దాని పేరు గొట్ట వెళ్ళే టెలిస్కోప్. అదేంటి సినిమా స్కోప్ లాగా? ఆమా, అందులో చూస్తే దూరంగా ఉన్న ఏదైనా నిండా దగ్గరగా అయ్యో చూపించండి చూపించండి. అయ్యో దీని పేరు గొట్టం. కర్మ. ఓసారి చూపించండి. మొదట కన్ను పెట్టవాలి. పెట్టా. ఆ తర్వాత ముక్కుతో నిండా వాసన పీల్చవాలి. దీనే ఇల్లే ఇప్పుడు పారి ఏం కనిపిస్తుంది? అయ్యి చెప్పకండి. జాతి బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. ఇప్పుడు చూడు, దూరంగా పాత ముందు ఆకాశం కనిపించను, ఆ తర్వాత మూన్ కనిపించను, ఆ తర్వాత హనీమూన్ కనిపించను, ఆ తర్వాత మంచం కనిపించను, మంచం పక్కన చుక్కలు కనిపించను. కనిపిస్తుందండి. దయ్యమా? ఇది కాదే. ఏమయ్యా, ఈ దానం చేస్తున్న నిర్వాహకు నన్ను గుళ్ళో పురాణం నిర్మని బలవంతంగా పంపేసి ఇక్కడ విప్పావా నువ్వు పురాణం? రాము చెప్పబట్టి నీ సంగతి తెలిసింది. ఏమే దరిద్ర పుడతానా? ముందు బయట నాడు. పరశులింగం గారు ఈ గొట్టంలోంచి ఏదో చూపిస్తానంటే వచ్చా. ఏమిటో చూపించది చెప్పు. బయట నాడు. చిలక అప్పురం 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 గిప్పురం అన్నావంటే ఈ కొబ్బరి చిత్తం చెట్టు చేస్తాను, జాగ్రత్త. నమస్కారం బావగారు. బాగుగారా? రండి. డిస్టర్బ్ చేశానా? డిస్టర్బెన్సా? నథింగ్, కూర్చోండి. వసుంధరా, వసుంధరా. వస్తున్నానండి. ఏం బావగారు, ఏమిటి విశేషాలు? అబ్బాయి ఈ రోజు బొంబాయి నుంచి వస్తున్నట్టు ఫోన్ చేశారు బావగారు. తీరా ఎయిర్పోర్ట్ వెళ్ళిన తర్వాత తెలిసింది ఫ్లైట్ 5 hours లేట్ అని. అప్పటి వరకు సరదాగా మీతో గడుపుదామని ఇలా వచ్చి. వెరీ గుడ్. మేము కూడా మీతో పాటు ఎయిర్పోర్ట్ కి వస్తాం.
అల్లుండి ఇక్కడికే తీసుకొద్దాం. అందరం కలిసి ఫోన్ చేసిన తర్వాత మీరు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళొచ్చు. అయ్యారు కలెక్టర్ గారిని చూడగానే మన ఇంటికి పెళ్లి కాలు వచ్చేసింది. జ్యోతి ఎక్కడ? అది కాలేజ్ కదండి, ప్రైవేట్ క్లాసులు కదా, హార్డ్ స్టడీస్ అండి. వచ్చేస్తారు కమింగ్స్. ఐ విల్ సర్టన్లీ కమ్ టుడే. పాత తోటి మీ బాడీ గార్డ్కి తెలిసిపోయిందని ఈసారి కొత్త తోటి సెలెక్ట్ చేసాం. సరిగ్గా 8 o'clock మీ ఇంటికి వచ్చి నేను పికప్ చేసుకుంటాం. ఓకే ఓకే బాయ్ బాయ్. బావగారు మనం ఎయిర్పోర్ట్ కి వెళ్ళేసరికి టైం సరిపోతుంది. అవును బావగారు. ఒరే రాము, జ్యోతి ఇంతవరకు కాలేజీ నుంచి రాలేదు. కాబోయే పెళ్లి కొడుకు భోజనానికి పిలుస్తున్నాం. అది వచ్చి ప్రోగ్రామ్ అని బయటకు జరుపుకోకుండా చూసే బాధ్యత ఇది. నాతో చెప్పారు కదా, వెళ్ళండి. రాగానే ఎక్కడికి వెళ్ళకుండా చూసుకుంటాను. జనంలో మళ్ళీ ఎవరైనా ఇంటికి రానిచ్చారో విడాకులే. జాగ్రత్త. నేను గుడికి పెడుతున్నాను, బయట తాళం వేసి మరీ పెడుతున్నాను. వచ్చేదాకా తిరుక్కురలు చదువుకోండి, లేదా ఏదైనా సౌందర్య రాజు పాట పాడుకోండి. సఖి సుట్టదడా కై విట్టదడా నెంజి కట్టదడా లాకు పోటదడా. హాయ్ జ్యోతి. హాయ్, వచ్చేసారా? మీ వాళ్ళంతా కార్లో వెళ్ళిపోతూ కనబడ్డారు. అందుకే ధైర్యం చేసి ఫ్లాట్ లోకి వచ్చేసాం. నువ్వు రెడీనా? ఓ, మనం తొందరగా బయటపడాలి, లేకపోతే వాళ్ళు ఎయిర్పోర్ట్ నుండి తిరిగి వచ్చేస్తారు. పదండి పదండి, త్వరగా పదండి. వీళ్ళంతా ఏమిటి, ఎక్కడి నుంచి ఊడిపడ్డారు? ఏ, వచ్చే వాళ్ళంతా నీ పర్మిషన్ తీసుకుని రావాలా? అవును, అడ్డమైన రౌడీ గుంపు జరపడానికి ఇదేం పబ్లిక్ పార్క్ కాదు. ఏమన్నా మాది రౌడీ గుంప. చేయి బ్రదర్, లేదంటే మెడ జంప్ అవుద్ది. రాము, నేను మా ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళడానికి నిర్ణయించుకుని నేనే వాళ్ళని ఇక్కడికి రమ్మన్నాను. ఈ రోజు నువ్వు అడ్డుపడ్డా అంటే నేను ఊరుకోను. తప్ప కుదరదమ్మా, ఇప్పుడు పెళ్లి వాళ్ళు వస్తున్నారు, మీరు కదలడానికి వీల్లేదు. వాళ్ళు వస్తున్నారు కాబట్టి నేను వెళ్తున్నాను. తప్ప ఆ పప్పులో ఉడక లోపలికి పోదండి. తప్పకండి. ఆడపిల్లని రెక్కపుచ్చుకొని ఆగుతున్నావు. నీకు అధికారం ఎవరిచ్చారు? మమకారం. ఈ ఇంట్లో ఉపకారంగా నేను తిన్న ఉప్పు కారం. ఇదేం నీకు అర్థం కావు. కానీ బయటికి నడవండి. నడవకపోతే ఈడ్చి కొట్టి బయటికి గెంటుతా. కొడతావా? ఏది కొట్టి చూద్దాం. స్నేహితులు ఇంటికి వస్తే పనివాడి చేత కుట్టించి అవమానిస్తావా? ఆ పని స్వతంత్రం లేదని నీ కాలేజ్ ఎందుకు తెలిసింది? చెప్తుంటా మీ ఇంట్లో పనివాడి చెప్పు చెత్తలు గడవాల్సిందే. దీంతో మనకు ప్రోగ్రామ్ ఏంటో పదండి పోదాం. ఆగండి, నేను కూడా వస్తున్నాను. మీరు వెళ్ళడానికి వీల్లేదు. నువ్వే చెప్పడానికి వీల్లేదు. పదండి. అమ్మాయి గారు, మీరు బయటికి వెళ్ళడానికి వీల్లేదు. నేను వెళ్తానంటే పద లోపలికి. రాము, ఇంకా ఏది చూస్తున్నారు పడ్డారు. పండి పండి. రాము, చిచ్చి, స్నేహితులు ఇంటికి వస్తే పనివాడి చేత కుట్టించి అవమానిస్తావా? నీ బతుకంతా మీ ఇంట్లో పనివాడి చెప్పు చెత్తలు గడవాల్సిందే. కిండర్ గార్డెన్ పిల్లల కన్నా అద్భుతం అయిపోయింది జ్యోతి బతుకు. అమ్మాయి గారు, అమ్మాయి గారు ఆగండి. గౌతమ్ గారు, అదే ఊరుకోండి. అరే నీకు చెప్పేది. అమ్మాయి గారు, ఏమిటిది? ఏమిటి మీరు చేసేది? అరే నీకు చెప్పేది. అమ్మాయి గారు, ఏమైంది మీకు? జ్యోతి, నా మాట విను. రాము, మమ్మీ, ఏముందమ్మా? మమ్మీ, ఏముంది? సమయానికి మీరు వచ్చారు, లేకపోతే ఈ రోజు రాము చేతుల్లో నా బ్రతుకు. ఏమిటా రాము, జ్యోతి అండి అలా చెప్తాను. అధిపతి గారు, మీరు బయటికి వెళ్ళగానే జ్యోతి గారు కాలేజ్ ఫ్రెండ్స్ వచ్చి అందులో
ఆగిపోయారు? ఇంకా నీళ్లు నమ్ముతావేరా రాస్కెల్. ఎవరు లేకపోవడం చూసి ఒంటరి ఆడపిల్ల మీద అత్యాచారం చేస్తావా? నువ్వు చేసిన తప్పుడు పని కళ్ళకు కనిపిస్తూనే ఉంటే ఇంకా బుకాయించాలని చూస్తావేరా రాస్కెల్. అయ్యో అన్యాయంగా కొడతారే. చిన్నప్పటి నుంచి నిన్ను ఇంట్లో ఒక మనిషిగా చూసుకుంటుంటే ఇంట్లోనే ఇంత అగత్యం చేస్తావా? ఈ రోజు పెళ్లి కుదిరిన పిల్లయింది, రేపు పెళ్ళైన ఇళ్ళ మీద కూడా ఇలాగే అత్యాచారం చేస్తాడుగా వీడు. ఒక అమ్మ అబ్బా లేని నీచమైన పుట్టిన వాడికి మంచి బుద్ధులు ఎలా వస్తాయి? ఇన్నాళ్ళు కుక్కలా పడున్నా నువ్వు ఇప్పుడు ఒక్కసారిగా వెర్రి కుక్కలాని కన్నం పెట్టిన చేయనే కరవాలని చూస్తావురా? ఇదిగో నీ పెట్టే బట్టలు తీసుకుపో. నీ జ్ఞాపకాలు కూడా ఇక్కడ ఉండటానికి వీల్లేదు.